నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అగ్రరాజ్యం అమెరికా, ఎదుగుతున్న శక్తి భారత్ మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. భారత్ పై అమెరికా 50% సుంకాలు విధిస్తే దానికి ప్రతిగా ఏకంగా 31,500 కోట్ల రూపాయల భారీ బోయింగ్ ఒప్పందాన్ని నిలిపివేసి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. అయితే ఈ పోరులో భారత్ కు అండగా నిలుస్తూ రష్యా అనూహ్యంగా రంగంలోకి దిగింది. మా మిత్రుడి జోలికి వస్తే సహించేది లేదంటూ అమెరికాను గట్టిగా హెచ్చరించింది. ఈ ట్రయాంగిల్ పొలిటికల్ వార్ పై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ రాజకీయ చంద్రంగంలో సరికొత్త ఎత్తు. అగ్రరాజ్యం అమెరికా అహంకారాన్ని దెబ్బతీస్తూ భారత్ వేసిన పవర్ఫుల్ స్టెప్. తనను తక్కువ అంచనా వేస్తే తన జోలికి వస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి రుచి చూపించింది. ఇది కేవలం రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కాదు, ఇది మారుతున్న ప్రపంచంలో భారతదేశపు కొత్త ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఎస్, భారత వస్తువులపై ఏకంగా 50% పన్నుల భారం మోపి ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన అమెరికాకు ఊహించని రీతిలో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇండియా. మాటలతో కాదు, చేతులతోనే మా సమాధానం ఉంటుందని తేల్చి చెప్పింది. ఏకంగా 31,500 కోట్ల రూపాయల విలువైన బోయింగ్ విమానాల ఒప్పందాన్ని ఒక్క కలంపోటుతో నిలిపివేసి అమెరికా గుండెలో రైళ్లు పరిగెత్తించింది. ఈ నిర్ణయంతో వైట్ హౌస్ లో సైతం ప్రకంపనలు మొదలయ్యాయి. భారత్ ఒంటరిదైపోయిందని అమెరికా సంబరపడే లోపే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్యా. భారత్ మా మిత్రుడు, మా ఫ్రెండ్ జోలికి వస్తే ఊరుకోమంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పరోక్షంగా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్నేహితులు ఇలా ప్రవర్తించరు అంటూ అమెరికా తీరుపై రష్యా బహిరంగంగానే మండిపడింది. భారత్తో శత్రుత్వం అంటే మాతో శత్రుత్వం పెట్టుకున్నట్టే అని ప్రపంచానికి తేల్చి చెప్పింది. మీ ఆంక్షలకు భయపడం, భారత వస్తువులకు మా మార్కెట్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చింది. ఈ పొలిటికల్ హిట్ ను మరింత పెంచుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత పర్యటనకు రాబోతున్నారు. ఇది కేవలం ఒక పర్యటన కాదు, మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో భారత్ రష్యా బంధానికి ఒక కొత్త బలం. అమెరికాకు ఒక తిరుగులేని శక్తివంతమైన సందేశం. ఒకవైపు అమెరికా ఆంక్షలు, మరోవైపు రష్యా అండ. మధ్యలో తన జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా ఎవరికీ తల వంచకుండా ముందుకు సాగుతున్న భారత్. ఈ ట్రయాంగిల్ వార్ లో చివరికి పైచేయి ఎవరిదవుతుందో కాలమే నిర్ణయించాలి.